నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఫిబ్రవరి నెలలో మరి ముందుగా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? బహుళ షష్ఠి గురువారం, చిత్తా నక్షత్రం 1వ పాదము, వృద్ధి యోగము, వనజీకరణం. అలాగే రాశి చక్రము యందు గోచార ఫలితముల్లో గ్రహ సంచార విధానం ఏ రకంగా ఉంది? మేషరాశి యందు గురువు ఉన్నాడు, కన్యారాశి యందు చంద్ర కేతువులు ఉన్నారు, ధనస్సు రాశి యందు బుధ కుజ శుక్రగ్రహములు ఉన్నాయి. అలాగే మకర రాశి యందు రవి సంచారం జరుగుతుంది, కుంభరాశి యందు స్వస్థానమైన శని సంచారం జరుగుతుంది, మీనరాశి యందు రాహు సంచారము జరుగుతుంది. దీనిని అనుసరించి గోచార ఫలితములను బట్టి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితములు ఈ విధముగా ఉన్నాయి. గురుగారు, సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఎందుకంటే సింహరాశి వారు ఉన్న స్థానము మకరం. ఈ మకర స్థానంలో రవి సంచారం చేస్తున్నాడు. ఈ మకర రాశి రవికి శత్రుస్థానం, కానీ అదే కుమారుని స్థానం, శని స్థానం. మకర రాశి అంటే కుమారుడి స్థానం. కుమారుని ఇంట ఉన్న శత్రువైనా కూడా తండ్రి అనేవాడు ఎప్పుడూ కూడా అశుభతత్వాన్ని కోరాడు. కాబట్టి శుభదాయకమైన ఫలితాలే పొందుతున్నారు. ధనక్షేత్రం యందు చంద్రకేతువులు. ఈ యొక్క చంద్రకేతువులు ఇచ్చే ఫలితములు కొద్దిగా ఇబ్బందికరమైన స్థితులైనా కూడా, అయితే ధన లాభాధిపతి క్షేత్రమైంది. రవికి ధన లాభాధిపతి క్షేత్రమైంది ఈ చంద్రకేతువులు ఉన్న స్థానం. దీన్ని అనుసరించి చేసుకుంటే నిపుణతత్వ యోగము పొందాడు ఈ సింహరాశి వారు. నిపుణతత్వ యోగం, బుధాదిత్య యోగం అని కూడా అంటారు దీన్ని. ఈ బుధాదిత్య యోగం పొందారు అంటే ఆలోచనాపరమైన రీతిని పెంపొందించుకుంటున్నారు. మంచి ఆలోచనలు చేస్తున్నారు. అంటే ఏంటి ఆలోచన? వ్యాపారము ఏ సరళిలో చేయాలి, ఉద్యోగస్తులైతే ఉద్యోగ రంగంలో మనం ఏ విధంగా నడుచుకుంటే మనకు లాభదాయకమైన పరిస్థితులు వస్తాయి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రతి దాన్ని కూడా ఆచితూచి మాట్లాడతారు, కంగారు పడరు. అలాగే మిత్ర బృందాన్ని పెంచుకుంటారు, మిత్రులను ఎక్కువగా పెంచుకుంటారు. మిత్రుల వల్ల లాభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. అదే విధంగా బుధ ఆదిత్య యోగంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క రాశివారు, సింహరాశి వారికి బట్టల వ్యాపారం చేస్తే, బుధుడు బట్టలకు సంబంధించిన వాడు కాబట్టి యోగదాయకమైన వాడు అవుతారు, యోగదాయకమైన లాభాన్ని పొందుతారు. అలాగే వస్త్రములకు మంచి లాభదాయకం ఉందని చేసి మనం అనుకుంటున్నాం, అక్షర సత్యం జరుగుతుంది. అలాగే వ్యాపార సంస్థలు నడిపేవారు ఇంకా ఏమున్నది, ఆహార విధానానికి సంబంధించిన వ్యాపారం అంటే హోటల్స్, లేకపోతే చిన్న చిన్న ఏమంటారు అట్లా బళ్ళ పెట్టుకుంటారు కదా, ఫుడ్ సంబంధించినవి చిన్న చిన్న హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉంటాయి. ఈ హోటల్స్ అన్నిటికీ కూడా మంచి శుభదాయకమైన ఫలితాలు, మంచి లాభదాయకమైన ఫలితాలు ఈ నెలలోని సంప్రాప్తమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాలు ఈ రకంగా ఉంటే వ్యవసాయదారులకు ఈ యొక్క సమయం యందు లాభదాయకమైన ఫలితాలు పొందడం అనేది పొందుతున్నారు. ఎక్కువగా సంతృప్తికరమైన వాతావరణాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఏ రకంగా ఉన్నారయ్యా? వీరికి కూడా బుధ ఆదిత్య యోగము ఉన్నందువల్ల విద్య యందు ఒక మంచి విధానాన్ని ఆశ్రయించుకుని ఎదురికి వెళ్తుంటారు. ర్యాంకులు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. వచ్చేది వీరికి పరీక్షా సమయంలో కాబట్టి చదువు యందు యోగదాయకమైనటువంటి స్థితిని అవలంబించడం జరుగుతూ ఉంది. అలాగే భార్యాభర్తల విధానం ఎలాగుందయ్యా? బుధుడు రవి కలిస్తే బుధ ఆదిత్య యోగం అనుకున్నాం మనం. అయితే బుధుడు రవికి సముడు. అంటే రవి ఏ యొక్క విధానమైన ఫలితాలు ఇస్తున్నాడో బుధుడు కూడా అటువంటి విధానమైన ఫలితాలు ఇస్తాడు. మరి బుధ ఆదిత్య యోగం ఉన్నప్పుడు ఈ రకమైన పరిస్థితులు ఉంటే, బుధుడు స్త్రీగ్రహమై ఉన్నప్పుడు, రవి పురుషగ్రహమై ఉన్నప్పుడు భార్యాభర్తల యొక్క కలయిక ఎలా ఉంటుంది? అన్యోన్య దాంపత్యాన్ని పొందగలుగుతున్నారు. అలాగే ఎక్కువ ఆదాయాన్ని
పొందడానికి ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా ఫలితాలు కనపడతా ఉన్నాయి. అయితే ఉన్న స్థానము రవి ఉన్న స్థానము మకర రాశి అయ్యి శత్రుస్థానం అయినా కూడా శుభదాయకమైన ఫలితాలే వస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మకర రాశి యందు రవి సంచారం చేస్తుంటే కన్య రాశి యందు ఎవరున్నారనుకున్నాం మనం ఇందాక? కుజ కేతు చంద్రులు ఉన్నారు. కేతు దృష్టి ఎవరి మీద పడిపోయింది? రవి మీద పడింది. కేతు దృష్టి రవి మీద పడితే జరిగే పరిణామం ఏంటి? వాహన ప్రమాదం. రవి ఈ రకంగా కుడివైపుకి నడుస్తూ ఉంటే ఈ రాహుకేతువులు ఎడమ వైపుకు నడుస్తారు. దానివలన 9వ స్థానమైన వెనక నుంచి 9వ స్థానం, ఎదరి నుంచి 5వ స్థానం కేతు దృష్టి పడి ఉన్నందువల్ల వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అత్యధికంగా ఎక్కువగా ఉంది. ఈ వాహన ప్రమాదాల దగ్గర నివారణ చేసుకోవాలి. సింహరాశి కలిగిన ఏ వ్యక్తి అయినా కూడా వాహనముల యందు అత్యంత జాగరూకతను తీసుకోవాలి. అధికమైన వేగాన్ని నడపరాదు. ఏదైనా ఏ వాహనమైనా. ఇప్పుడు ఈ యొక్క జనరేషన్ ఎలాగుందంటే, ఒక బండి ఉందంటే అది పరిమితి మించిపోయి నడుపుతున్నారు. ఆ ఎక్కడి నుంచి ఆడొచ్చినా చూసుకోడు, ఈడొచ్చినా చూసుకోడు, ఇలాగ తిప్పుతుంటారు, ఏదేదో చేస్తుంటారు, విన్యాసాలు చేస్తున్నారు. ఇటువంటి విధానం చేసుకున్న వాళ్ళకి చాలా ప్రమాదం జరగడానికి అవకాశం ఈ సింహరాశి వారికి ఉంది. కాబట్టి అత్యధికమైన ఆలోచనాపరంగా నెమ్మదిగా నిదానమే ప్రధానము అనే విధానాన్ని పాటించాలి. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా బాగానే ఉందమ్మా. ఆరోగ్యమైన విషయంలో అయితే ఏ విధమైన ఒడిదుడుకులు లేవు, నష్టదాయకములు లేవు. కాబట్టి ఈ యొక్క కేతు సంచారం వల్ల వీడికి వస్తున్న వల్ల వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవ్వడము. రెండవది ఏంటంటే ఏదైనా ఎత్తు నుంచి పడిపోవడం జరగడానికి అవకాశం ఉంది. దానికి మనం చేయవలసిన రెమెడీ మనం చేసుకుంటే అది సంప్రాప్తం అవుతుంది. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? వీరు వాహన ప్రమాదములు అంటే వాయునందనుడిని తీసుకోవాలి, అంటే ఆంజనేయ స్వామిని తీసుకోవాలి. ఈ ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా దీనికి ఒక నియమాన్ని, నిష్టని పాటించాలి. వడమాల అని ఉంటుంది, మినపగారెలతో చేస్తారు వడమాల. అది మనం చేస్తే కొన్ని ఆలయాల్లో తీసుకోరు, లేకపోతే వాళ్ళనే చేయించండి అని చెప్పి వాళ్ళ చేత వడమాలని చేయించాలి. జామ పండు కాయ కాదు, జామ పళ్ళు, అరటి పళ్ళు, ఈ వడమాల తీరుపాటు, వడమాలతో పాటు తమలపాకులతో కూడా ఆకు పూజ అంటారు. ఆకు పూజ మాల చేయాలి. ఆకు పూజ కాకుండా మాల చేయాలి. ఆ మాల మీద త్రిచున్నం, గంగ సింధూరం అంటారు, దాంతో శ్రీరామ అని ఉంగరపేలతో రాయాలి. ప్రతి ఆకు మీద శుభ్రం చేసే ఆకుని దాని మీద శ్రీరామ అని రాయాలి. ఆ శ్రీరామ అన్న పదాన్ని తీసుకుని దండగుచ్చి ఆ స్వామివారు విగ్రహం ఎంత ఉందో చూసుకుని దానికి సరిపడగా దండగుచ్చి అందులో మా స్వామివారికి సమర్పించి ఈ వడమాల కూడా వేసి ఈ జామపండు నైవేద్యం పెట్టించి అరటిపండును, ఈ అరటిపండు జామపండుని అక్కడున్న భక్తులకు వితరణ చేసి పంచి, ఆ తర్వాత మీరు ఇంటికి ఇచ్చినప్పుడు మళ్ళా కొన్ని మినప గారెలు మళ్ళీ ఇస్తారు. అది ఇంటి తీసుకుని ఇంటందరూ కూడా భక్తి ప్రవర్తనతో కింద పడకుండా, చాలామంది ఇలాగ అజాగ్రత్తగా విస్తారు, చిన్న ముక్క నిలిపోద్ది, అది కింద పడకూడదు. స్వామివారి మెడలోంచి వచ్చింది, స్వామివారి మెడలోంచి వచ్చింది కాబట్టి ఆ మెడలో ఉన్న జాగ్రత్తగా తీసుకోవాలి. కళ్ళగద్దుకుని కింద పడకుండా కుటుంబ సభ్యులు 50 మంది ప్రసాదాన్ని తీసుకోండి. అలాగే ఆ రోజునాడు మంగళవారం నాడు చేస్తారు ఇది. ఈ మంగళవారం రోజునాడు మధ్యాహ్నం శాకాహార భోజనం చేయండి. అలాగే వీలైనంతగా కేతుగ్రహము రవిని చూస్తున్న కారణముగా బయటకు తిరిగే కుక్కలు ఉంటాయి వీధుల్లో, ఆ వీధుల్లో కనిపించే కుక్కలకి బిస్కెట్ని పెట్టండి. సాధ్యమైనంతగా మీకు అనుకూలత కలిగినంత ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు, ఓ ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది. ఆ బిస్కెట్లు పెట్టిన వల్ల
కేతు సంచారం వల్ల కలిగేది ఈ యొక్క కుక్కకి ఎప్పుడైతే కాలభైరవుడిని చూస్తామో కేతు సంచారం వల్ల వస్తున్న దోషాలు తొలుగుతాయి. ఈ యొక్క వడమాల వల్ల ఆంజనేయ స్వామి పూజ వల్ల ఈ సింహరాశి వారికి రానున్న కాలంలో వాహన ప్రమాదాలని తొలగింపజేస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ సింహరాశి వారు తప్పనిసరిగా చేయాలి. చిన్న సందేహం గురువుగారు, తిది వార నక్షత్ర యోగకరణాలు అనేసి చెప్తూ ఉంటారు. ఇవి ఎక్కడ నాకు కనిపించలేదు, మరి ఇవి జాతకంపై ఎంత ప్రభావం చూపిస్తాయి అనేసి అని అంటారు? తిదివార నక్షత్ర యోగకరణములు అంటే అర్థం ఏంటి? పంచాంగం, పంచ అంగములు. పంచాంగం అంటే మన బుట్టేవారి పంచాంగం కానీ లేదంటే వేరే 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 పంచాంగాలన్నీ ఉంటాయి. ఆ పంచాంగంలో పూర్వకాలంలో వచ్చే పంచాంగంలో తిదివార నక్షత్ర యోగకరణాలు రాసేవారు. ఇప్పుడు పంచాంగంలో రాయటం లేదు. తిది వారము నక్షత్రమే రాస్తున్నారు, యోగం కరణం రాయట్లేదు. ఇది జాతకానికి తిదివార నక్షత్ర యోగకరణాలు తెలుసుకోకుండా చెప్పడం అనేది జరగదు. మనం గోచార ఫలితం చెప్తున్నాం, దీనికి ఈ రాశి ఫలాల్లో గోచారం చెప్తున్నాం. ఈ గోచారం గురించి ఒక్కదాని గురించి మామూలుగా ఏదో ఈ నక్షత్రాన్ని ఈ జాతక చక్రాన్ని చూసేసుకుని ఏదో చెప్పేస్తే సరిపోదు. అది అందరికీ అనువదించాలి. నీ ఒక్కదానికి అనువదిస్తేలాగా అందరికీ అనువదించాలి. అండ్ కాబట్టి మనం దీన్ని ఈ గోచార ఫలితంలో తిదివార నక్షత్ర యోగకరణాలు పేర్లు చెబుతున్నాను. అంటే యోగాలు ఎన్ని? 27 యోగాలు ఉన్నాయి. కరణాలు ఎన్ని? 9 ఉన్నది. ఈ యొక్క కరణాల వల్ల మనిషి యొక్క మనోగత అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క మనోగత అభిప్రాయం అంటే చాలా అందంగా మాట్లాడతారు, అందంగా నవ్వేస్తారు, అందంగా కనపడతారు, అన్నీ బాగానే ఉన్నాయి, బుద్ధి వంకరే ఉంటుంది. అది ఎలా తెలియాలి? ఈ యోగ కరణాల వల్ల తెలియాలి. యోగము కరణం వల్ల తెలుస్తుంది. శివయోగం ఉంటుంది, ఇంద్రయోగం ఉంటుంది. ఇటువంటి యోగాల వల్ల మనిషి యొక్క నడవడికా విధానాన్ని గ్రహించవచ్చు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అందుకనే తిదివార నక్షత్ర యోగకరణాలు అన్నారు. తిది అంటే మనం ప్రతిరోజు వచ్చి తిదే. నక్షత్రం అంటే 27 నక్షత్రాలు అని అనుకుంటాం. కానీ 27 కాదు, 28 నక్షత్రాలు. పూర్వాషాఢకి తదుపరి ఉత్తరాషాఢకి మధ్యన అభిజిత్ నక్షత్రం. అది అభిజిత్ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రంలోంచి తెప్పించడం జరిగింది. ఎందుకు తెప్పించబడింది ఇది? ఆ నక్షత్రం ఎవరిది అసలు? రావణ బ్రహ్మ కుమారుడిది, ఇంద్రజిత్ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. కానీ ఎవరు కూడా అభిజిత్ నక్షత్రంలో పుట్టారు అనేసి చెప్పారు కదా గురుగారు. అభిజిత్ నక్షత్రాన్ని తెప్పించడానికి కల కారణం ఇదే. అయితే ఇంద్రజిత్తు జనకదానంలో రావణ బ్రహ్మ అంటే మహానుభావుడు, ఎంతో శివ పూజా ధరంధరుడు, ఎంతో యోగాన్ని సంపాదించినవాడు, ఎంతో జ్ఞాన సంపత్తి, సకల విద్యా ప్రావీణ్యుడు. సకల విద్య, జ్యోతిశాస్త్రం వచ్చు, వాస్తుశాస్త్రం వచ్చు, అతను రాని శాస్త్రం అంటే ఏమీ లేదు ఒక మాటలో చెప్పాలంటే. అంతటి గొప్ప రావణ బ్రహ్మ మండోదరి భార్య పేరు. ఆ మండోదరికి పురిటి నొప్పులు కలుగుతున్నాయి. పురిటి నొప్పులు కలిగితే ఆలోచించాడు రావణ బ్రహ్మ, నవగ్రహములని తన మెట్ల మీద పడుకోబెట్టి ఆళ్ళ మీద నుంచి నడుచుకుని వెళ్ళివాడు, ఎక్కివాడు ఏమి సింహాసనం మీద. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఒక రాశి చక్రాన్ని తయారు చేసి ఆ రాశి చక్రంలోని గురుడు ఇక్కడ ఉండాలి, శని ఇక్కడ ఉండాలి, కుజుడు ఇక్కడ ఉండాలి, రాహుకేతులు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసేసి పెట్టాడు. ఆ రాశి చక్రాన్ని పెట్టుకుని ఆ జనం జరిగితే మరణం అనేది ఉండదు, మరణం రాదు, రాక్షస ఇది. అయితే దేవతలందరూ సంహరించేస్తాడు. దేవతలందరినీ అంత మహావిష్ణువు అంతటి వాడైనా సరే దాసోహం అని చెప్పేసి రావలసిన పరిస్థితి వచ్చిస్తున్నాడు. ఇదంతా చూశారు. ముల్లోకాల దద్రెళ్ళిపోతున్నాయి. ఏంటి రాక్షసుడు, మామూలుడు కదా, శక్తివంతుడు, ఈ రాశిచక్రాన్ని పెట్టాడు, భార్య ఏమో పురిటి నొప్పులు పడుతుంది, ఈ పురిటి నొప్పుల వల్ల వచ్చే శిశువు జన్మిస్తే ఇటువంటి లోక కంటకుడు జన్మిస్తున్నాడు, అంతలా మారిపోతాడు, ఆయన జయించేవాడు ఎవరో లేరు, ఏం చేయాలి అని ఆలోచించారు. అప్పుడు నారద మహర్షి వచ్చి, మనవడా ఏంటి అమ్మాయి నొప్పులు పడుతుందా? పర్వాలేదు, రాశిచక్రం కూడా బాగా చేసావు, అంతా బాగా పెట్టావు అని చెప్పేసి పొగిడాడు. ఈయన సంతోషపడ్డాడు.
ఎంత సంతోషమన్నా భార్య పురిటి నిప్పులు పడుతుంది కాబట్టి గద ఇలా పట్టుకొని అటు ఇటు నడుతున్న లోపల శనేశ్వరుని చూసి చిన్న సైగ చేశాడు నారదుడు. శనేశ్వరుడికి అర్థమైపోయింది ఓహో అని. అప్పుడు ఏం చేశాడు శనేశ్వరుడు, ఈ యొక్క రావణ బ్రహ్మ కాసి కోరగా చూస్తున్నాడు, కోపంగా పళ్ళు నురుగుతున్నట్టుగా చూస్తున్నాడు. అసలే కోపదారి, అందులో అసహనంలో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఏంట్రా కొరగా చూస్తున్నావు అని చెప్పి గదటి ఇలాగన్నాడు. ఇలాగన్నాడు అమ్మా అని చెప్పేసి కూజులు గంటేశాడు. కూజులు వెళ్ళిపోయి బుధుడి మీద పడిపోయాడు. గ్రహం మారిపోయింది. అమ్మ ఎంత పని చేశారు అని చెప్పేసి అన్నాడు. అభిజిత్ నక్షత్రంలో పుట్టినవాడు ఇంద్రజిత్ కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారాన్ని నారద మహర్షి ద్వారా పొందినందువల్ల ఇది జరిగింది. కాబట్టి మనకున్న నక్షత్రాలు తోటి 27 నక్షత్రాలే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అభిజిత్ని ఎందుకు తొలగించారు? జ్యోతిష శాస్త్రంలో 12 రాసులు ఉంటాయి, 9 గ్రహములు ఉంటాయి. 12 రాసులు 9 గ్రహములు. రాశి ఫలితంలో చెప్పాలి అంటే ఏం చెప్పలే. అశ్వని భరణి కృత్తికా పాదో, అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము కలిపితే మేషరాశి. అంటే ఎన్ని పాదాలు కలిసాయి మేషరాశిలోని? 9 పాదాలు కలిసాయి. 12 9 108. అంటే లెక్కను సరి చేయాలి. లెక్క సరి చేయకపోతే ఇది జ్యోతిశాస్త్రం చెప్పడం కుదరట్లేదు. నవగ్రహాలే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహము సంచారం చేయాలి అన్న ఉద్దేశంతో అభిజిత్ నక్షత్రాన్ని తీసివేసి జ్యోతిష శాస్త్రాన్ని రచించారు. అభిజిత్తు నక్షత్రం ఉంటే చేస్తే రావణ బ్రహ్మ రాసిన జాతకాలు వస్తాయి. అందువల్ల అభిజిత్ నక్షత్రాన్ని తొలగించమైంది. ఇక ఈ తిథివార నక్షత్ర యోగాల గురించి మనం చెప్పుకున్న తర్వాత మంచి యోగం ఏంటి, చెడ్డ యోగం ఏంటి, అలాగే కరణములో మంచి కరణం ఏంటి, యోగములో కరణములో చెడ్డ కరణం ఏమిటి అనేది ఉంది. కింస్తుగ్న కరణం. కింస్తుగ్న కరణం అంటే ఆఖరి కరణం, అది 9వ కరణం. కింస్తుగ్న కరణం అంత మంచిది కాదు. ఈ కింస్తుగ్న కరణంలో జన్మించిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాడికి ఆలోచన విధానాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించేది వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. ఈ దగ్గర మనం డబ్బులు ఎంత లాక్కుంటే మంచిది, ఎంత తీసుకుంటే మంచిది అనే భావం కలిగిన వాళ్ళు ఉంటారు. పైకి అందంగా కనపడతారు. యోగంలో అయితే మనం జన్మించిన యోగాన్ని బట్టి మనం ప్రవర్తన తీరు ఉంటుంది. కాబట్టి ఈ తిథి వార నక్షత్ర యోగా కరణములని దృష్టిలో పెట్టుకుని వాటి యొక్క విధానాన్ని బట్టే మన యొక్క చెప్పే రాశి ఫలితములలో ఈ యొక్క గోచార ఫలితములో యోచన చేసుకుని చెప్పుకోవాలి. సరే, ఇంత చెప్పాం. ఈ యొక్క గోచార ఫలితం చెప్పింది 100% ప్రజలకు పనిచేస్తుందా? పనిచేయదు. 100% పనిచేయదు. 60% మాత్రమే పనిచేస్తుంది. 40% మీ యొక్క జాతకం కుండలి అంటే 3 రకముల కుండలని వీక్షణ చేయాలి. జన్మ కుండలి, అలాగే నవాంశ కుండలి, భావ కుండలి, ఇంకా చాలా కుండలు ఉంటాయి. అవన్నీ అక్కర్లేదు. ఈ 3 మనం తీసుకుంటే ప్రతి విధానానికి అర్థమైపోద్ది. అందుకని చెప్పి 60% తెలుస్తుంది. కాబట్టి సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే ఎవరి జాతకమును వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు చేతి రేఖలను, నాడి అంటే బొటనవేలి ముద్రను, అలాగే ముఖ కవళికలను బట్టి కూడా జాతకం చెప్తారు. వాయిస్ని బట్టి కూడా జాతకం చెప్తాం. కాబట్టి ఆ మనుషులు వచ్చి దగ్గర కూర్చుని చూస్తూ జాతకం చెప్పించుకుంటే పరిపూర్ణమైన జాతకాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే గురుగారు, సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.